యేసుక్రీస్తున్నాను. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీతో ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాను. సో చిన్నపిల్లల్లోని పెద్దల్లోని అందరిలో కూడా ఒకటి సాధారణంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే తిరుగుబాటు లేకపోతే మూర్ఖత. సరే చిన్నపిల్లలు కదా అంతే మరి ఇంకా అని చెప్పి అలాంటి ఆలోచనలు వద్దండి. 1 సమయాలు 15 మీరు 23 వచనం చూసినట్లయితే అక్కడ తిరుగుబాటు చే పాపం మనము ఆ మూర్ఖత అగుపమానం అని చెప్పి ఉన్నదన్నమాట. అంటే ఇక్కడ మనం తిరుగుబాటు చేయడం అన్నది కానీ లేదని అంటే కనుక స్టబర్నెస్, మూర్ఖత్వము, రెబలియస్ కానీ స్టబర్నెస్ కానీ ఉండకూడదు. పిల్లలుగా మనం ఉండాలని అనుకుంటే అవి సర్లే అని చెప్పి వదిలేవద్దు. ఎందుకనంటే దాని ద్వారా చాలా హాని ఉందని ఆ వచనంలో మనం చదువుకున్నాం అనమాట. దేవుడు మనం ఇష్టపడ్డండి అలాంటివి ఉంటాయి. ఆత్మఫలాలు మనలో పంచాలి. ప్రేమ, తెరుగు, శాంతం, దయాలత్వం, సాత్వికం, నెమ్మది, ఇటువంటివన్నీ కూడా మనలో ఉండాలన్నమాట. అటువంటివన్నీ ఉన్న హృదయంలో నుండి జీవజలధారలు బయటపడతాయండి. అప్పుడు జీవమరణాలు 4 కోసం ఊరికనే కోప్పడిపోతూ ఉంటున్నారా? కోప్పడు కానీ పాపం చేయకడా అన్నాడు. ఊరికనే వచ్చేస్తున్నానంటే దీర్ఘశాంతం లేనట్టు. దేవుని యొక్క ఆత్మ ఫలాలు మనలో లేనప్పుడు, ఆత్మ లేనప్పుడు ఇటువంటివన్నీ బయటకు వస్తాయండి. నువ్వు ఇంకా ఏదైనా ఒక విషయంలో పట్టుకొని కూర్చున్నావా అని చెప్పి అది మూర్ఖత్వంగా మారిపోతుందేమో. మీ యొక్క విరోధులను ప్రేమించమన్నాడు, శత్రువులను ప్రేమించమన్నాడు. నువ్వు మూర్ఖుడా అని చెప్పొద్దు అన్నాడు. శత్రువులను ప్రేమించమన్నాడు. ప్రేమ లేను అని మరణం నిల్చుంటానన్నారు. నువ్వు ఏదైనా ఒక విషయంలో మూర్ఖతగా పట్టేసుకుంటున్నావా? దేవుడు చెప్తే తప్ప మిగతా వాటి విషయాలన్నింటిలో కూడా మూర్ఖత వదిలి సరే ఒకసారి ప్రేమిద్దాం, ఒకసారి క్షమిద్దాం. ఇలా మూర్ఖత్వంగా ఉండదు, స్టబన్గా ఉండదు, పట్టుకున్నట్టే ఉండద్దు అన్నటువంటి విధానంలో ఉన్నాం అనుకోండి ఇష్టపడతాడు. అంతేకాదు రెబలియస్, తిరుగుబాటు అన్నది చాలా డేంజర్. గర్విష్ఠుల్ని, అహంకారులను దేవుడే వచ్చి ఎదుర్కొంటాడు. ఏంటండి వచ్చి నేను ఆపుచేరు, నీ ఎదుగుదలను ఆపుచేరు. దేవుడు వచ్చి అడ్డంగా నుంచి ఉంటాడు. ఎందుకనంటే లేదంటే నువ్వు పడిపోతావు. అహంకారం, గర్వం వల్ల నువ్వు పడిపోయి కాబట్టి ఇటువంటి వారిని దేవుడే వచ్చి ఎదుర్కొంటాడని చెప్పి ఉన్నది. కానీ దేన మనసు కలిగి ఉంటే కనుక, వినయం కలిగి ఉంటే కృప వారికి ఉంటుంది అని చెప్పి ఉంటుంది అనమాట. మంచి వచనాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి విధంగా ఉన్నాం. కానీ తిరుగుబాటు, రెబలియస్ లేదా మూర్ఖత, స్టబర్నెస్ ఇటువంటివన్నీ వదిలిపెడదామా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ టు మీ. ప్రైజ్ ది లార్డ్.